అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం. ఐసిఎఫ్ అంటే ఇంటర్నేషనల్ క్రేన్ ఫౌండేషన్. అంటే కొంగల కోసం ఒక ఫౌండేషన్ ఉందన్నమాట. ఇది 1973లో ప్రారంభించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికా దేశంలో విస్కాన్సిన్లో బారూబు ప్రాంతంలో ఉంది. ఇక్కడ సుమారుగా 15 రకాల కొంగ జాతులని సంరక్షిస్తారు. వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం కొంగలను సంరక్షించటం మరియు అవి జీవించే పర్యావరణ వ్యవస్థలను కాపాడటం. అలాగే కొంగల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది వీరి యొక్క ప్రధాన లక్ష్యం. దీనితో పాటు మనం తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే, కొంగలు రైతుకు మంచి నేస్తారు. పంట సమయంలో చాలా క్రిమి కీటక సీడ పురుగులు పంటను నాశనం చేస్తుంటే, పంటకు నష్టం వాటిల్లుతుంటే ఆ సమయంలో ఆ చీడ పురుగులని ఇవి స్వీకరించి పంటను చాలా వరకు రక్షిస్తాయి. అందుకే కొంగల్ని రైతు యొక్క నేస్తాలుగా తెలియజేస్తున్నాను మీకు. ఈ మధ్యకాలంలో అధునాతన వ్యవసాయ పద్ధతుల్లో క్రిమిసంహారక రసాయనాలను ఎక్కువగా రైతు సోదరులు ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్రిమిసంహారక రసాయనాలను రైతులు ఉపయోగించడం వలన చాలా వరకు కొంగలు అంతరించిపోతున్నాయి. వీటితో పాటు చాలా రకాలు పక్షులు కూడా ఇప్పటికే అంతరించిపోయాయి. అయితే ఈ భూమిపైన మనతో పాటు అన్ని జీవులకు జీవించే హక్కు ఉంది. కాకపోతే మానవుడు తన స్వలాభం కొరకు వివిధ జాతుల యొక్క జీవ వైవిధ్యాన్ని అంతరించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మనం ఈ భూమి యొక్క జీవ వైవిధ్యాన్ని తెలుసుకొని ఈ భూమిపై ఉన్న ప్రతి జీవిని మనం సంరక్షించవలసిన బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. మరి మిత్రులారా, ప్రతి ఒక్కరూ భూమి యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మీ వంతు తోడ్పాటు అందించండి. ఈ భూమిపై అన్ని జీవులకు మనలాగే జీవించే హక్కు ఉంది.